ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ పరిశుద్ధ వారంలో బుధవారపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క పరిశుద్ధ వారంలో హోలీ వీక్లో మనము ముందుకెళ్తూ ఉన్నాం. ఈ హోలీ వీక్లో ఈ పరిశుద్ధ బుధవార దినాన్ని జరిగిన సంఘటనని మనము జ్ఞాపకం చేసుకుందాం. మూలవాక్యముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు ఉన్న ఆ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గుండా లేదా ప్రేమల మధ్య ముందుకు సాగిన క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. రకరకాల ప్రేమ కలిగిన వాళ్ళతో సంభాషించిన, మాట్లాడిన ఆ విషయాలు ఈ దినాన్ని మనకి లేఖనాల్లో నుండి అర్థమవుతూ ఉంటాయి. ఏ రకమైన ప్రేమలు ఆయన ఈ దినాన్ని ముందుకి సాగి వెళ్ళారు, ఎటువంటి మనుషులు, ఎటువంటి ప్రేమలు ఉన్నాయి అనే విషయాలు లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో ఉన్న ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబడుటకై అప్పగించబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు కైపా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవల్లని యుక్తమైన ఆలోచన చేసిరి. అయితే ప్రజలు అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. 6వ వచనం, యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటి ఉండనప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువ గల అత్తరు బొడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు 8వ వచనం, శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరెందుకు తొందర పెట్టుచున్నారు? 11వ వచనం, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపిత నిమిత్తము దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు ఆమె జ్ఞాపకార్థముగా ప్రదర్శింపబడినని మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచు ఉండెను. ఈ భాగంలో ఉన్న అన్ని రకాల ప్రేమలు మనకి అక్కడ అర్థమైపోతూ ఉంటాయి. శిష్యులతో పాటు ఆయన ముందుకు సాగుతున్నారు. దేవాలయం నిన్న దినాన్ని శుద్ధీకరణ చేసి అక్కడ మాట్లాడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్న పరిస్థితి. శిష్యులతో చెప్తా ఉన్నారు, ఇదిగో 2 దినములైన తర్వాత పస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబడడానికి అప్పగించబడతాడని అది చెప్తా ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సమయాన్ని ప్రధాన యాజకుని యొక్క కైపా ఇంటి దగ్గర ప్రధాన యాజకులు అందరూ కూడా పెద్దలు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఆయన ఎలాగ పట్టుకోవాలని మాయోపాయముల చేత వాళ్ళు ఆలోచనలు కలిగి ఉన్న ఆలోచనలు మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి వచ్చిన తలంపు ఏంటంటే, ఇప్పుడు పండుగ సమయం కనుక, పస్కా పండుగ సమయము, ఈ సమయంలో కాదు, తర్వాత చూద్దాము అని
తగిన సమయం కొరకు వారు వెయిట్ చేస్తున్న విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బేతనీయలో కుష్ఠరోగి అని సిమోని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్టుగా కృతజ్ఞత ప్రార్థనను మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రేయర్కి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీ మిక్కులు విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలు పూసినట్టుగా లేదా ఆయన శరీరానికి పూసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనకి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటున్నాం. ఆ మాటలను బట్టి అక్కడ శిష్యులు చెప్తున్న మాటలు కూడా మనం వింటున్నాం. ఎందుకు దాన్ని అట్లాగా వేస్ట్ చేస్తున్నావు, అమ్మితే బోళ్ళంత డబ్బు వస్తుంది, దాంతో బీదలకు చేయొచ్చు కదా, ఖర్చు పెట్టచ్చు కదా, మంచి చేయొచ్చు కదా అని ఎందుకు ఆ మాటలు అన్నారో కూడా ఆ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. అదే సమయంలో ఒక చక్కటి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్న ఇస్కరియోతు యూదా కూడా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలన్నీ విన్నాడు, చూశాడు, వెళ్ళి ఆ పెద్దలతోటి చెప్తా ఉన్నాడు, ప్రధాన యాజకులతోటి, అయ్యా నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను, నాకేంటి లాభం? నిజమే కదా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎప్పుడైనా మానవుడు ఒకటే ఆలోచిస్తాడు, నేను ఏదైనా చేయాలంటే నాకేంటి? ఆ ఆలోచన లేనప్పుడే మనిషి బాగుపడతాడు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే ప్రేమించడానికి కూడా నాకేంటి అని అంటాం. గిఫ్ట్ ఇస్తేనే ప్రేమిస్తారు, ఇప్పుడు ఏదైనా ఇస్తేనే ప్రేమించే దౌర్భాగ్య లోకంలో ఉన్నాం. ప్రేమకు విలువ లేని జీవితాలు, ప్రేమ అనే మాటకి అర్థము తెలియని సొసైటీలో, సమాజంలో మనము జీవిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నాం. అలాంటి దగ్గరికి యేసయ్య ప్రేమ అంటే ఏంటి అని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మన ఇంకనూ పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించిన ప్రేమ అయింది అగాపే ప్రేమ. దిద్దుబాటు ప్రార్థనలో మనము దినాన్న ప్రేమ విషయాన్ని కూడా మనం ధ్యానించాము, ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయి అని. అగాపే ప్రేమ ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి కరువవుతున్న పరిస్థితి. అంటే ఆయనకి లాగా ఎవరు ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్న జీవితాలు లేవు. లేఖనాల్లో ఆధారంగా తీసుకుంటూ కొన్ని రకాల ప్రేమలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాంటి ప్రేమలు ఒకసారి చూద్దాము. అతి శ్రేష్టమైన ప్రేమ ఆ స్త్రీది అతి శ్రేష్టమైన ప్రేమ. లాజరు సహోదరి అయిన మరియ, ఆమెది శ్రేష్టమైన ప్రేమ. చూడండి, పౌలు తిమోతికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బైబిల్ తెరిచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. శ్రేష్టమైన మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గొప్ప ఇంట్లో వెండి పాత్రను బంగారు పాత్రలు మాత్రమే కాక కరవియు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును కదా. మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రకరకాల పాత్రలు ఉంటాయి, మరి కొన్ని షోకేస్లోనే ఉండిపోతాయి, కానీ కొన్ని రోజు ఉపయోగకరంగా యజమానికి ఉపయోగపడుతూనే ఉంటాయి. కొన్ని గెస్ట్లు వచ్చినప్పుడే కొన్ని సందర్భంలోనే అవి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏవైనా అవ్వచ్చు అనే మాటని జ్ఞాపకం చేస్తూ యజమానికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి అనే మాటని అక్కడ అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. మరొక మాట అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఇది కాస్త బాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలవెల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును.
అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. ఇది నాన్నే ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటాం, నాకులాగా ప్రేమించేవాడు ఎవడు ఉంటాడు నేను కాబట్టి అనే ఆ జీవితాల్లో ఒకసారి అర్థం చేసుకుంటే, ఎవడైనాను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలవల రాళ్ళు, కట్టి, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టిన ఎడల ఏదైనప్పటికీ కూడా నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు చేరాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆయన చూపిస్తున్న మార్గము నుండి వెళ్ళాలి. ఆ అగ్ని మార్గము ఏం చేస్తుందంటే, ఆ ద్వారం ఉంటుంది, ఆ ద్వారంలో నుండి నువ్వు వెళ్ళాలి. ఆ ద్వారంలోంచి నువ్వు వెళ్ళినప్పుడు బంగారమైనా, వెండైనా, వెలవల రాళ్ళైనా, కర్ర అయినా, ఇంకోటైనా దాని నుండి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటా అన్నది. ఇది నన్ను యేసుని ప్రేమిస్తున్నావు అని అంటున్నావు, ఆ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. జాగ్రత్త, ఎట్లాగా నువ్వు ప్రేమిస్తున్నావు. అతి శ్రేష్టమైన ప్రేమ దేవుని యెడల నీకుందా? ఆ స్త్రీకి ఉంది. విలువైన అత్తర తీసుకొచ్చి ఆయన మీద పోసినట్టుగా దినాన్ని అంత విలువగా దేవుని ప్రేమిస్తున్నావా? డబ్బే జీవితం అనుకుంటున్నావా? జీవితంలో డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. నీ కొరకు అన్నీ ఇచ్చి సమకూరుస్తున్న దేవుణ్ణి నిజముగా నువ్వు ప్రేమించలేనప్పుడు, ఆ అగ్ని మార్గంలో నుండి, ద్వారంలో నుండి వెళ్ళేటప్పుడు కాలిపోతే, బూడిదైపోతే ఏంటి లాభం? ఇది నాన్ని మన జీవితాలు అలాగున్నాయి. అది బంగారమైన అగ్నిలో నుండి వెళితే అది ఒరిజినల్ కాకపోతే కరిగిపోతుంది, ఏదైనా కరిగిపోతుంది, కానీ అది మళ్ళా ఉపయోగపడదు. కర్ర కాలిపోతుంది, బూడిదైపోతుంది. ఇది నాన్ని మనము జీవిస్తున్న జీవితము ఆత్మీయతలో ప్రభు దగ్గర ఎట్లాగ మనం ఉన్నాం? శ్రేష్టమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా అని నువ్వు ప్రశ్నించుకో. మరొక ప్రేమ మీ జ్ఞాపకం చేస్తున్నాను, కృతజ్ఞతాపూర్వకమైన ప్రేమ. అది కుష్ఠరోగి అయిన సీమోనిది. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు అంటారు, 3వ అధ్యాయం 1-5 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంచె దినములో అపాయకరమైన కార్యములు వచ్చిననియు తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అద్వితీయులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజన ద్వేషులు, దోషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండుదురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండకుము. ఇలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు నాయనా అని తిమోతికి పౌలు గారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొకసారి కదా. స్వార్థప్రియులంట, ధనాపేక్ష కలిగిన వాళ్ళంట, నీ దగ్గర ధనం ఉన్నంతసేపు నిన్ను ప్రేమిస్తారు. ఏసే నీకు ఆశీర్వాదం ఇచ్చినంతసేపు ఆ ఏసైనా ప్రార్థన చేస్తావు, ఆయన స్తుతిస్తావు, ఆయన బిడ్డనని చెప్పుకుంటాం. ఏమాత్రం కొద్ది శ్రమ ఇబ్బంది వచ్చినా నా దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నాకేం చేశాడనే జీవితాలు. బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అతి దేంద్రియులు, క్రూరులు, స్వజనులుగా కదా, స్వజనాదేశులు. ఇటు దోషములు ఉంటున్న వారితో నువ్వు ఉండక నాయన, నువ్వు దూరంగా ఉండు అని చెప్తున్నారు. ఇది నన్ను యేసయ్యను మనం ఎలా ప్రేమిస్తున్నాము? ఇలాంటివన్నీ మనలో పెట్టుకొని కృతజ్ఞతాపూర్వకమైన ప్రేమ నీలో ఉందా? మరొక మాట జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 17వ అధ్యాయం 12-19 వచనం. లూకాసు వార్త 17:12 వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు
ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. యేసు ప్రభు మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. 15వ వచనము, వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను కదా. కుష్ఠరోగి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు కదా. ఈ దినాన్ని మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చాలా వరాలు అడుగుతున్నాం. అనారోగ్య పరిస్థితులు వచ్చేటప్పుడు మనకు వచ్చేది దిక్కెవరు అని అంటే దేవుడే దిక్కు అన్నట్టుగా ఆయన వైపుకే తిరిగి ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు దీవెనిచ్చి స్వస్థతనిస్తే కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నావా? ఇందాక పౌలు తిమోతికి చెప్పాడయ్యా, కృతజ్ఞత లేనివారు అనేవారు కదా, అవిధేయులు. అలా ఉండిపోతున్నావా? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృతజ్ఞతాపూర్వకమైన ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ యేసయ్యకి నువ్వు పంచుతున్నావా? ఆ ప్రేమ లేకే ఈ దినాన్ని మనందరం కూడా ఈ దినాల్లో నష్టపోతున్నాం. నీకు మంచి చేసిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్న కృతజ్ఞత కలిగి నీవు ఉండాలి. ఏ స్థితిలో ఉండవలసిన వాళ్ళం మనము ఈ దినాన్ని ఏ స్థితిలో ఉంటున్నాము? అది కేవలం దేవుని ఉచితమైన కృప, ప్రేమ. ఆ కృపను పొందుకున్న మనము దేవుని కృతజ్ఞత కలిగి జీవించినప్పుడే దేవుడు మనల్ని ఇంకనూ ఆశీర్వదిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరొక ప్రేమ, 3వ ప్రేమ సాధారణమైన ప్రేమ. శిష్యులది సాధారణమైన ప్రేమ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునగాక. వాళ్ళతో ప్రేమించేస్తున్నారు కనుక ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరికి కృప ఉంటుంది. శిష్యులకు కూడా అట్లాంటి కృపే. ఈ శిష్యులు కూడా ఆయన మా యజమానుడు లేదా మా గురువు గారు, వాదుకుడు అన్నట్టుగా ప్రేమించారు. సాధారణమైన ప్రేమ. ఇది నీది కూడా అట్లాంటి ప్రేమేనా? యేసయ్య ఆశిస్తున్న ఆ గొప్ప ప్రేమ నువ్వు అందించలేకపోతున్నావా? కదా. శిష్యులది సాధారణమైన ప్రేమ. కృతజ్ఞతాపూర్వకమైన ప్రేమ కుష్ఠరోగైన సీమోనిది. శ్రేష్టమైన ప్రేమ ఆ స్త్రీది, లాజరు సహోదరి అయిన మరియదు. ఇది నీ ప్రేమ ఎలా ఉంది? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. 4వ ప్రేమ మోసకరమైన ప్రేమ. ఇది ఎవరో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇస్కరియోతు యూద. అవును, సామెతల గ్రంథం 26:23లో శ్రేష్టమైన మాట జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. ఇది నాన్నే మోసకరమైన ప్రేమ. మోసం మొత్తం వెండి కాదు, పెంకు మీద వెండి కోటింగ్, పైన కవరింగ్ ఉంటుంది అంతే. కొన్ని స్వీట్స్ మనం తింటూ ఉంటాం, పైన సిల్వర్ కోటింగ్ ఉంటుంది. అదంతా సిల్వర్ కాదు, నిజమైన వెండి కాదు, అది కోటింగ్ కలర్ కదా. ఇది నాన్ని యూద ప్రేమ అట్లాంటిదే. నీ ప్రేమ కూడా పైకి అలాగే ఉందా? అంతా కోటింగేనా? ఒరిజినాలిటీ ఏం లేదా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. చివరి ప్రేమ, అసలు ప్రేమ అనేదే లేని శత్రుత్వం. ప్రేమ అనేదే లేని శత్రుత్వం. ప్రధాన యాజకులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం, ఎవడైనాను ప్రభును ప్రేమింపకుంటే
వారు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. ఎవరైతే ప్రభుని ప్రేమించడో వారు శపించబడతారు. ఈ ప్రధాన యాజకులు ప్రభుని ఎప్పుడు ప్రేమించలేదు, ద్వేషిస్తూనే ఉన్నారు కదా. అసూయ, అసలు ప్రేమే లేదు, శత్రుత్వం ఒకటే పెంచుకున్నారు. అందుకే అంటున్నారు అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరైనా ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవరైతే ప్రభుని ప్రేమించరో అది శపించబడతారు. ఈ దినాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్యని నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తల్లి గర్భములో నువ్వు పుట్టాలి అని ఆశించిన యేసయ్యని నువ్వు ప్రేమిస్తున్నావా? జగత్ పునాది వేయకబడక ముందే, తల్లి గర్భంలో ఇంకా నువ్వు నేను రూపింపబడక ముందే నన్ను ప్రేమించి లోకానికి పంపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒకసారి ఎట్లా ఉన్నామో లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంచున్నామో అర్థం చేసుకోండి. పరిశుద్ధ బుధవార దినాన్ని ప్రేమల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు 5 రకాల ప్రేమలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. శ్రేష్టమైన ప్రేమ, కృతజ్ఞత కలిగిన ప్రేమ, స్వార్థమైన ప్రేమ, మోసకరమైన ప్రేమ, అసలు ప్రేమే లేని శత్రుత్వం. దీంట్లో ఏ రకంలోనూ ఉన్నాం? ప్రభు వైపు తిరుగు, ప్రభుని అడుగు, అయ్యా నన్ను క్షమించు, ఈ దినము నుంచి నిన్ను పరిపూర్ణంగా ప్రేమించే జీవితాలు నాకు దయచేయండి. ఆ స్త్రీలాగా నిజమైన ప్రేమ, సిమోనులాగా కృతజ్ఞత కలిగిన ప్రేమ నేను ఉండాలి. అట్టి ప్రేమలు నాకు దయచేయండి. శిష్యుల్లాగా ఆశ్చర్యకరమైన ప్రేమ వద్దు. యోధా లాంటి దొంగ ప్రేమలు నాకు వద్దు. ప్రధాన యాజకుల్లాగా ప్రేమ లేని జీవితం నాకు వద్దు. నన్ను మార్చు, నీ సిలువ రక్తం చేత నన్ను కడిగి నన్ను నూతన పరచు అని అడుగుదాం. అట్టి కృప, దీవెన, ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టయ్యా నీ కొందనాలు. ఈ యొక్క పరిశుద్ధ బుధవార దినాన్ని నేను లేఖనాల్లో ఈ దినాన్ని మీకు జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమల గుండా మీరు వెళ్ళారు తండ్రి. ఈ లోకంలో ఎటువంటి ప్రేమలు ఉన్నాయి, మనుషులు లోపల ఎట్లాంటి స్వభావం కలిగి ఉండి పైకి ఎట్లా మాట్లాడతారు. తిమోతికి పౌలు హెచ్చరించిన హెచ్చరికలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏ అగ్ని అయ్యా ద్వారంలో నుండి మేము వెళ్ళినప్పుడు మేమేంటి అన్నది అక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ మేము చెప్పచ్చు విలువైన వారుగా, రాళ్ళుగా, ఒక మంచి కర్రగా, ఒక బంగారముగా, వెండిగా. కానీ అగ్నిలో నుండి వెళ్ళినప్పుడు, దాటినప్పుడు క్వాలిటీ లేకపోతే అయ్యా మీ దగ్గరికి చేరలేమనే విషయాన్ని మాకు అర్థమైంది. పైకి భక్తి గల వారిగా మేము మాట్లాడుతున్నప్పటికీ మాలో ఆ భక్తి లేనప్పుడు మేము ఆ జీవితాలు ఏమవుతున్నాయి మాకు అర్థమవుతుంది. దినాలు ప్రేమ లేని వారిగా ఉండకుండా, ప్రేమ అంటే ఏంటో లోకానికి పంచి నీ బిడ్డలు అని చెప్తూ నిన్నే ప్రేమించకుండా, ఆ ప్రేమను ఇతరులకు పంచకుండా ఇంకనూ వేషధారణ జీవితాల్లో మాలో ఉంటే మమ్మల్ని క్షమించి ఈ దిద్దుబాటు దినాల్లో ఈ పరిశుద్ధ బుధవార దినాన్నైనా మారగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి. ఇది ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను దీవించండి. మనసు మార్చుకొని నీ వైపు తిరగాలని పశ్చాత్తాపడుతూ వారి పాపములు ఒప్పుకుంటుండగా సిలువ రక్తంలో నీ బిడ్డలను కడిగి శుద్ధి చేసి నీ సిలువ చెంతకు చేర్చి నీ ప్రేమను మాకును నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశిస్తున్న శ్రేష్టమైన ప్రేమ మేము కూడా నీకు పంచివ్వగలిగినట్టుగా, మేము కూడా కృతజ్ఞతాపూర్వకమైన ప్రేమ నీకు పంచివ్వగలిగినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థన అంగీకరించండి. యేసునామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబాలకి తోడుగా ఉండి ప్రేమను గురించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.